టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొనిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు జన్మను కూడా ఇచ్చింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జంట విడాకులు తీసుకోలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటూ వస్తున్న శ్రీజ తొలిసారి తన భర్త కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇవ్వకపోవడంపై స్పందించింది. అందుకే ఇవ్వడం లేదంటూ వివరించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెగా డాటర్ శ్రీజ కొనిదెల పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడు ట్రెండింగ్ లోనే నిలుస్తుంటాయి. ఈమె తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇంట్లో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాప పుట్టాక అతడికి దూరమైంది. భర్తతో విడాకులు తీసుకుని మరీ తల్లిదండ్రులకు చెంత చేరింది. తన కూతురును పెంచుకుంటూ లైఫ్ లో ముందుకెళ్లింది. అయితే తల్లిదండ్రులు ఈమెకు ఘనంగా రెండో పెళ్లి కూడా చేశారు. ముఖ్యంగా హీరో కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండోసారి కళ్యాణాన్ని జరిపించారు. ఇక వీరికి కూడా ఒక పాప పుట్టింది. కళ్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. రెండో పెళ్లి తర్వాత ఆమె లైఫ్ సెట్ అయిందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు భర్తతో హాయిగా గడుపుతున్న ఈమెను చూసి అంతా మురిసిపోయారు. కానీ ఆ ఆనందాన్ని ఎంతో కాలం కాపాడలేకపోయింది శ్రీజ. ముఖ్యంగా భర్త కళ్యాణ్ దేవ్ తో మనస్పర్ధల కారణంగా ఆయనకు దూరమైంది. ప్రస్తుతం శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటుండగా కళ్యాణ్ దేవ్ అతని తల్లిదండ్రులతో ఉంటున్నాడు. విడాకులు తీసుకున్నట్టు ప్రకటించకపోయినా వీరు విడిగానే ఉంటున్నారు. ఇక ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. వీరి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర, కొద్ది రోజులు తల్లి దగ్గర ఉంటుంది. అయితే వీరిద్దరూ దూరంగా ఉండబట్టి చాలా రోజులే అవుతుండగా తొలిసారి శ్రీజ తన భర్త విడాకులపై స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అయితే అందులో ఓ అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉండదని, కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్తను కోరుతున్నాడంటూ ది యాంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్ కు ప్రశ్న పంపింది. ఇందుకు సమాధానంగా వారు ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోవాలి అంటూ చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను స్క్రిప్ట్ షాట్ తీసిన శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పెట్టింది. ముఖ్యంగా ఈ విడాకుల విషయంపై స్పందిస్తూ బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, మంచి డ్రెస్లు కొనుక్కోవడం, అందంగా తయారవడం, మీకోసం మీకు నచ్చిన గిఫ్ట్లను మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్ అని చెప్పుకొచ్చింది. మళ్ళీ మీరే ఓసారి ఆలోచించుకోండి అంటూ తెలిపింది. సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలా మంది భర్తతో సంతోషంగా ఉండలేకే శ్రీజ కళ్యాణ్ దేవ్ కు దూరమైందని అంతా అనుకుంటున్నారు.